బాబా ఈరోజు మురళిలో ఇంకిప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి పిల్లలు ఇంకా ఎలాంటి నామరూపాలలో చిక్కుకోకూడదు అన్నారు. దైహిక విషయాలకు అతీతంగా అవుతూ పూర్తిగా పురుషార్థంలో నిమగ్నం అవ్వాలి. బాబా యోగం ఎలా చేయాలి, యోగం చేసే సమయంలో మీరు ఎలా కూర్చోవాలో కూడా వినిపించారు. ఒక్కొక్కరు ఒక్కో రకమైన స్థితితో ఉంటారు కదా. యోగంలో కూర్చున్నారు కానీ అందరూ ఏం ఆలోచిస్తారో మనకు తెలియదు. అందుకని మీరు ఒకరితో ఒకరు టచ్ అవ్వకుండా కూర్చోవాలి అన్నారు. బాబా చాలా విషయాలను వినిపించారు. ఇటువంటివి ఇది 27 సెప్టెంబర్ మురళి. मीठे बच्चे, याद की मेहनत तुम सबको करनी है. మధురమైన పిల్లలు, స్మృతి యొక్క శ్రమ మీరందరూ చెయ్యాలి. तुम अपने को आत्मा समझ मुझ बाप को याद करो. మీరు స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను తండ్రిని జ్ఞాపకం చేయండి. तो मैं तुम्हें सब पापों से मुक्त कर दूंगा. అప్పుడు నేను మిమ్మల్ని అన్ని పాపాల నుండి ముక్తులుగా చేస్తాను. మధురమైన పిల్లలు, స్మృతిలో ఉండేటువంటి శ్రమ మీరందరూ చెయ్యాలి. ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేసినప్పుడే పాపాల నుండి ముక్తి లభిస్తుంది. ఇంకా స్థూలమైన సేవ ఎంత చేసినా, వాచాతో సేవ ఎంత చేసినా, బాబా స్మృతి లేదు అంటే పాపాలు అస్సలు భస్మం అవ్వవు. అందుకే ఇది ఏకైక ఉపాయం పాపాల నుండి ముక్తిని పొందడానికి. బాబాను అందరూ జ్ఞాపకం చేయాల్సిందే. వేరే వాళ్ళ కోసం మనం జ్ఞాపకం చేయడం కుదరదు. ఎవరికి వారు చెయ్యాలి. ఎవరికి వారు తన పాపాలను భస్మం చేసుకునే పురుషార్థం చెయ్యాల్సిందే. దీనికి ఇంకొక ఆల్టర్నేటివే లేదు. ప్రశ్న, సర్వకి సద్గతి కా స్థాన్ కౌన్ సా హై जिसके महत्व का सारी दुनिया को पता चलेगा. సర్వుల సద్గతికి స్థానం ఏమిటి, దాని మహత్వం గురించి మొత్తం ప్రపంచానికి ఇప్పుడు తెలుస్తుంది. జవాబు, ఆబో భూమి హే సబ్కి సద్గతి కా స్థాన్. ఆబో భూమియే సర్వుల సద్గతి యొక్క స్థానం. तुम ब्रह्मा कुमारी के सामने ब्रैकेट में लिख सकते हो, यह सर्वोत्तम तीर्थ स्थान है. మీరు బ్రహ్మా కుమారీస్ అని రాసిన చోట పక్కన బ్రాకెట్లో రాయండి, ఇది సర్వోత్తమ తీర్థ స్థానము అని. హెడ్ క్వార్టర్స్ మౌంట్ ఆబు అని రాస్తారు కదా, మరి ఇది బ్రహ్మా కుమారీస్ పక్కన సర్వోత్తమ తీర్థ స్థానం అని రాయాలి. ఆబు భూమి అని చెప్పేసి ఆబులో మిగతా టెంపుల్స్, మిగతా అన్ని స్పాట్స్ అన్నీ చూసి బ్రహ్మా కుమారీస్కి రాకపోతే అది తీర్థయాత్ర పూర్తి కానట్టే. మిగతావన్నీ సందర్శించుకొని మేము మౌంట్ ఆబు వెళ్ళాము, చూసాము, కానీ బాబాను చూడకపోతే, బాబా ఇంటికి రాకపోతే వాళ్ళు తీర్థయాత్ర చేసుకున్నట్టు కాదు. సారీ దునియాకి సద్గతి యహా సే హోనీ హై. మొత్తం ప్రపంచం యొక్క సద్గతి ఇక్కడి నుండి జరిగేది ఉంది, మన హెడ్ క్వార్టర్స్ నుండి జరిగేది ఉంది. सर्व का सद्गति दाता बाप और आदम यहाँ पर बैठकर सबकी सद्गति करते हैं. सर्वुల సద్గతి దాత అయిన బాబా మరియు బ్రహ్మ ఇక్కడే కూర్చొని అందరి సద్గతి చేస్తున్నారు. ఆదం అర్థాత్ ఆద్మీ. ఆదం బీబీ అంటారు బ్రహ్మ సరస్వతిని. అందులో ఆదం అంటే ఆద్మీ అని అర్థం. ఆద్మీ అంటే మానవుడు అని అర్థం. అంటే దేవత కాదు, మానవుడే. బ్రహ్మ దేవత కాదు, మానవుడే. ఉసే భగవాన్ భీ నహీ కహ సక్తే. వారిని భగవంతుడని కూడా అనలేం. బ్రహ్మాని భగవంతుడని అస్సలు అనడానికి లేదు. ఆయన మానవుడే. అది క్లియర్గా బ్రహ్మ సరస్వతిని ముస్లిమ్స్ ఆదం బీబీ అంటారు. ఆదం అంటే ఆద్మీ అని అర్థం, ఆద్మీ అంటే మానవుడు అని. ఓం శాంతి. డబల్ ఓం శాంతి. ఎందుకంటే ఒక ఓం శాంతి తండ్రి చెప్తున్నారు, ఇంకొక ఓం శాంతి దాదా చెప్తున్నారు. ఇద్దరి ఓం శాంతి. ఇద్దరు ఆత్మలు కదా.
ఒకరేమో పరమాత్మ, మరొకరేమో ఆత్మ. ఆత్మ కూడా ఆర్డినరీ ఆత్మ కాదు, నెక్స్ట్ టు పరమాత్మ. ఆయన నెక్స్ట్ టు గాడ్ ఆత్మ. మరి బ్రహ్మ ఆత్మ ఆర్డినరీ కాదు కదా. వారు లక్ష్యాన్ని తెలియజేస్తున్నారు, మనము పరంధామ నివాసులము అని. ఇద్దరు ఇలాగే చెప్తారు. బాబా కూడా అంటారు ఓం శాంతి అని, ఇతను కూడా అంటారు ఓం శాంతి అని, పిల్లలు కూడా అంటారు ఓం శాంతి అని. అంటే మనమందరం ఆత్మలం, శాంతిధామం యొక్క నివాసులము అని. ఇక్కడ వేరువేరుగా కూర్చోవాలి, మన అంగాలు ఇతరులతో తగలకూడదు, అలా కూర్చోవాలి యోగంలో. ఎందుకంటే ప్రతి ఒక్కరి స్థితి, ప్రతి ఒక్కరి యోగము తేడా ఉంటుంది కదా. అందరి మానసిక స్థితులు ఒకే విధంగా ఉండవు, అందరి యోగ స్థితి ఒకే విధంగా ఉండదు. రాత్రి పగలుకున్న తేడా ఉంటుంది యోగంలో ఒక్కొక్కరిది. కొందరు చాలా మంచిగా స్మృతిలో ఉంటారు, కొందరు పూర్తిగా అసలు బాబా స్మృతిలోనే ఉండరు, కొందరు జ్ఞాపకమే చేయరు. అలాంటి వారిని పాపాత్మ అంటారు, తమో ప్రధానంగా ఉంటారు. ఎవరైతే బాబాని జ్ఞాపకం చేస్తారో వారు పుణ్యాత్మగా సతో ప్రధానంగా అవుతారు. చాలా తేడా ఉంది కదా. ఇద్దరు యోగంలో కూర్చున్నారు, ఇద్దరు పక్కపక్కనే కూర్చున్నారు, కానీ ఒకరేమో తమో ప్రధానంగా, ఒకరు సతో ప్రధానంగా అవుతున్నారు. ఒకరేమో పుణ్యాత్మగా, ఒకరేమో పాపాత్మగా అవుతున్నారు. ఇంట్లో కూడా కలిసే ఉంటారు, కానీ ఇద్దరికి తేడా ఉంటుంది. అందుకే భాగవతంలో ఆసూరి అనే పేరును గాయనం చేశారు. అంటే ఆసూరి నడవడిక నడుచుకునే వాళ్ళు కూడా ఉన్నారు అని. ఈ సమయం యొక్క విషయమే అది. బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు, ఇది ఈశ్వరీయ చరిత్ర. భక్తి మార్గంలో గాయనం చేస్తూ వచ్చారు. సత్యుగంలో అయితే ఇవేమీ మీకు గుర్తుండవు, అన్నీ మర్చిపోతారు. ఇప్పుడు బాబానే మనకి శిక్షణని ఇస్తూ ఉన్నారు. సత్యుగంలో అయితే పూర్తిగా అన్ని విషయాలు మర్చిపోతారు. మళ్ళీ ద్వాపర యుగంలో ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ తయారవుతాయి. ప్రయత్నిస్తూ రాజయోగాన్ని నేర్పించాలి అని అనుకుంటారు. చాలా ట్రై చేస్తారు, విదేశాలకు కూడా వెళ్ళి మేము రాజయోగాన్ని నేర్పిస్తాము అని అంటారు. కానీ రాజయోగాన్ని మనుషులు ఎవరు నేర్పించలేరు. రాజయోగాన్ని పరమాత్ముడే నేర్పించగలుగుతారు. అది కూడా సన్ముఖంగా భగవంతుడు భూమిపైకి వచ్చి అవతరణ తీసుకుని నేర్పిస్తారు. పైన ఉండి నేర్పించడం అయితే జరగదు. మీకు తెలుసు బాబా ఎలా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అనేది. మరి 5000 సంవత్సరాల తర్వాతే బాబా వచ్చి మళ్ళీ మీటి మీటి రుహానీ బచ్చే అని అంటారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు. ఇలా అయితే మనుషులు అనలేరు కదా, దేవతలు కూడా ఇలా దేవతలని అనలేరు. ఒక్క ఆత్మిక తండ్రి మాత్రమే ఆత్మిక పిల్లలతో ఇలా చెప్తారు. ఒక్కసారి పాత్ర వహిస్తారు, తండ్రి చాలా ప్రేమను కురిపిస్తారు. ఒక్కసారి సృష్టిలో అవతరించి ఎంత ప్రేమను పంచుతారు. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా తండ్రి పాత్ర ఉంటుంది. మనము మెట్లు దిగుతూనే వస్తాం. మీ బుద్ధిలో ఇప్పుడు ఆది మధ్యాంతాల జ్ఞానమంతా ఉంది. మొత్తం ఆది మధ్యాంతాల రహస్యాలు ఇమిడి ఉన్నాయి. మీకు తెలుసు కదా, అది శాంతిధామం, పైన ఉన్నది పరంధామం. మనం ఆత్మలం విభిన్న ధర్మాల వారీగా ఉంటూ నంబర్ వారీగా పైనుండి క్రిందకి వస్తాం. నిరాకారి ప్రపంచం నుండి ప్రతి ఆత్మ క్రిందకు వస్తుంది. ఏ విధంగా స్టార్స్ ని చూస్తూ ఉంటారు కదా, స్టార్స్ ఎలా నిలబడి ఉన్నాయి, ఏమైనా కనబడుతుందా, దేనికైనా హ్యాంగ్ అయి ఉన్నాయా, లేకపోతే ఏదైనా వేలాడదీస్తున్నారా దేంతోనైనా స్టార్స్ ని? లేదు. పైన అయితే ఏది వస్తువే లేదు, బ్రహ్మతత్వం ఉంది. మీరిక్కడ భూమి పైన నిలబడి ఉన్నారు. ఇది కర్మక్షేత్రం. ఇక్కడికి వచ్చి మీరు శరీరాన్ని తీసుకొని కర్మలు చేస్తారు. బాబా అర్థం చేయించారు, ఎప్పుడైతే మీరు నా వారసత్వాన్ని తీసుకుంటారో అప్పుడు 21 జన్మలు మీరు కర్మలు అకర్మలుగా చేసుకుంటారు. అంటే మీ కర్మలన్నీ అకర్మలు అయిపోతాయి 21 జన్మల వరకు. అంటే మీ కర్మలు మీరు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని లెక్కలేసే వాళ్ళు కూడా ఉండరు. కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో అది అక్కడ వర్తించదు. కర్మ క్లాక్ అంటారు. అది ఎప్పటి నుండి పనిచేస్తుంది? ద్వాపర యుగం నుండి కలియుగం అంతిమం వరకు. ఇక సత్యుగంలో దానికి రెస్ట్.
ఎందుకంటే సత్య త్రేతాయుగాల్లో కర్మలన్నీ అకర్మలుగా అవుతాయి. అకర్మలంటే న్యూట్రల్ కర్మలు, ఇంకా దానికి ప్లస్ లేదు మైనస్ లేదు. అందుకే బాబా అంటున్నారు ఇది ఈశ్వరీయ రాజ్యం. ఇప్పుడు ఈశ్వరుడే ఈ రాజ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు, శివబాబాని జ్ఞాపకం చేయండి, అప్పుడు మీరు స్వర్గానికి యజమానిగా అవుతారు. స్వర్గము శివబాబాని స్థాపన చేస్తారు. మరి శివబాబాను సుఖధామాన్ని జ్ఞాపకం చేయండి, స్వర్గాన్ని కూడా జ్ఞాపకం చేయండి, శివబాబాని కూడా జ్ఞాపకం చేయండి. మొట్టమొదటైతే శాంతిధామాన్ని జ్ఞాపకం చేయండి, అప్పుడు చక్రం కూడా గుర్తొస్తుంది. అని పిల్లలు మర్చిపోతూ ఉంటారు. అందుకే బాబా మురళిలో గడియ గడియ గుర్తు చేయిస్తూ ఉంటారు. హే మధురాతి మధురమైన పిల్లలు, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ పాపాలు భస్మం అవుతాయి. ప్రతిజ్ఞ చేస్తారు, మీరు జ్ఞాపకం చేస్తే మీ పాపాల నుండి మీరు ముక్తులవుతారు అని. మరి బాబా పిల్లలకి ప్రామిస్ చేసి చెప్తున్నారు, పిల్లలు నేను నిజం చెప్తున్నాను, మీరు నన్ను జ్ఞాపకం చేస్తే మీ పాపాల నుండి మీరు ముక్తి పొందుతారు. బాబానే పతిత పావనుడు, సర్వశక్తివంతుడైన అథారిటీ. వారిని వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అంటారు. వారే సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞాత. వేద శాస్త్రాలన్నీ వారికి తెలుసు, అందుకే వాటిల్లో సారమేమీ లేదు అని బాబా చెప్తారు. ఎందుకంటే అవన్నీ తెలుసు కాబట్టి. గీతలోనూ ఇప్పుడు చూస్తే ఏమీ సారం లేదు. భలే దానిని సర్వశాస్త్రమయి శిరోమణి మాతా పిత అని అంటారు. మిగతావన్నీ వేదాలు కావచ్చు, శాస్త్రాలు, భాగవతం, పురాణం, ఇంకేవైనా అన్ని గీత యొక్క సంతానమే. ఏ విధంగా మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, ఆ తర్వాత అందరూ వారికి పిల్లలు. మరి ప్రజాపిత బ్రహ్మను ఆదం అని అంటారు. ఆదం అంటే మానవుడు అని అర్థం, మనుష్యులే. వారిని దేవీ దేవతలని అనరు. యాడమ్ని ఆదం అంటారు. క్రిస్టియన్స్ యాడమ్ అండ్ ఈవ్ అంటారు. ముస్లిమ్స్ ఆదం బీబీ అంటారు. హిందూస్ బ్రహ్మ సరస్వతి అంటారు. మరి బాబా అన్నారు యాడమ్ అన్నా ఆదం అన్నా మానవుడు అని అర్థం. భక్తులు బ్రహ్మను యాడమ్ను దేవత అని చెప్తూ ఉంటారు, కానీ వాస్తవంగా వారు దేవత కాదు. బ్రహ్మ స్వయంగా అర్థం చేయిస్తున్నారు, యాడమ్ అనగా ఆద్మి అని అర్థం, అంతేగాని దేవత కాదు, భగవంతుడు కాదు. లక్ష్మీనారాయణలే దేవతలు. డీటిజం అనేది ప్యారడైజ్లో, స్వర్గంలో ఉంటుంది, కొత్త ప్రపంచంలో ఉంటుంది. అది వండర్ ఆఫ్ ది వరల్డ్. మిగతాదైతే అంతా మాయా వండర్. వండర్ ఆఫ్ ద వరల్డ్ స్వర్గము శివబాబా సృష్టించినది, కానీ మాయ కూడా సృష్టిస్తుంది వండర్స్. అవన్నీ మాయా వండర్స్. ద్వాపర యుగం తర్వాత మాయా వండర్స్ అన్ని మొదలవుతాయి. ఈశ్వరుని వండర్ ఏమో హెవెన్, స్వర్గం. అది బాబా మాత్రమే స్థాపన చేస్తారు. అది ఇప్పుడు స్థాపన జరుగుతోంది. ఇప్పుడు దెల్వాడ మందిరం ఉంటుంది. దాని విలువ గురించి ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. మనుషులు యాత్ర చేయడానికి వెళ్తారు, చాలా మంచి తీర్థస్థానం ఇక్కడ ఉంది అని అంటారు. మీరు రాస్తారు బ్రహ్మ కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆబు పర్వతము అని. మరి బ్రాకెట్లో చిన్నగా రాయండి సర్వోత్తమ తీర్థస్థానము అని. ఎందుకంటే మీకు తెలుసు సర్వుల సద్గతి ఇక్కడి నుండే జరిగేది ఉంది. దీని గురించి ఎవరికీ తెలియదు. ఈ విధంగా సర్వశాస్త్రమై శిరోమణి గీత అంటారు. అలాగే సర్వశ్రేష్టమైనటువంటి తీర్థస్థానం ఈ ఆబు పర్వతంలోని బ్రహ్మకుమారి సంస్థ. మరి మనుషులు ఇక్కడ చదువుకుంటారు. అలా మీరు రాస్తే మనుషులకు అటెన్షన్ వెళ్తుంది. సర్వోత్తమ తీర్థస్థానం అని కూడా రాశారు బ్రాకెట్లో అని వాళ్ళు గమనిస్తారు, చూస్తారు, అర్థం చేసుకుంటారు. సారే వరల్డ్ కే తీర్థం మీ ఏ సబ్సే బడా తీర్థం. మొత్తం ప్రపంచంలోని తీర్థాలన్నింటిలోకెల్లా ఇది చాలా గొప్ప తీర్థం. ఆ తీర్థం మనం ఎన్నిసార్లు చూస్తున్నాం. మనందరి అదృష్టం అది. అక్కడే స్వయంగా తండ్రి కూర్చొని సద్గతిని చేస్తున్నారు. తీర్థయాత్రలు అయితే చాలా ఉన్నాయి. గాంధీ సమాధిని కూడా తీర్థంగా భావిస్తారు కొందరు.
అందరు వెళ్ళి అక్కడ పూలు అర్పిస్తూ ఉంటారు. ఏమీ తెలియదు. పిల్లలు, మీకైతే తెలుసు కదా, మీరు ఇక్కడ కూర్చొని మీ మనసులో చాలా సంతోషంగా ఉండాలి. మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఎవరి ఎదుట కూర్చున్నాను, నేను ఏం వింటున్నాను, నేను ఎవరిని అనే సంతోషంలో ఉండాలి. మేము హెవెన్ యొక్క స్థాపన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు తండ్రి స్వయంగా చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను జ్ఞాపకం చేయండి అని. చదువైతే చాలా సహజం, ఇందులో ఎలాంటి ఖర్చు లేదు. మీ మమ్మ ఏమైనా ఒక పైసా అయినా తీసుకొని వచ్చారా? లేదు. మా అమ్మ అయితే కాళ్ళకి చెప్పులు లేకుండానే వచ్చేసారు అని అంటారు. కానీ పైసా ఖర్చు లేకుండా మా అమ్మ ఈ చదువును మంచి రీతిగా ధారణ చేసి నెంబర్ 1 అయ్యారు. మరి భవిష్యత్తులో శ్రీ మహాలక్ష్మిగా కాబోతున్నారు, రాజయోగినిగా అయ్యారు. మమ్మ వంటి వారు ఇంకెవ్వరూ రాలేదు. ఆ తర్వాత మమ్మ లాగా ఇంకెవరు తయారవ్వలేదు. చూడండి, ఆత్మలకు తండ్రి స్వయంగా చదివిస్తున్నారు. ఆత్మలకి రాజ్యం లభిస్తుంది. ఆత్మని రాజ్యాన్ని పోగొట్టుకుంది. ఇంత చిన్న ఆత్మ కానీ ఎన్ని పనులు చేస్తుంది. చెడ్డలోకి వెళ్ళే చెడ్డ పని ఏమిటి అంటే వికారాల్లోకి వెళ్ళడం, వికారిగా అవ్వడం. ఆత్మ 84 జన్మల పాత్రను పోషిస్తుంది. చిన్న ఆత్మలో ఎంత శక్తి ఉంటుంది. మొత్తం విశ్వం పైన రాజ్యం చేస్తుంది, మొత్తం విశ్వాన్ని ఏలుతుంది. ఇన్ని దేవీ దేవతల యొక్క ఆత్మలు ఉన్నాయి. మరి వాళ్ళందరిలో ఎంత పవర్ ఉంది. ప్రతి ఒక్క ధర్మంలో వారి వారి పవర్ ఉంటుంది. క్రిస్టియన్ ధర్మంలో ఎంత శక్తి ఉంది. ఆత్మలో శక్తి ఉంటే శరీరం ద్వారా కర్మ చేస్తుంది. ఆత్మని ఇక్కడికి వచ్చి ఈ కర్మక్షేత్రంలో కర్మలు చేస్తుంది. అక్కడ చెడు కర్తవ్యం అంటూ ఏమీ జరగదు. ఆత్మ వికారి మార్గంలోకి వెళ్ళినప్పుడు రావణ రాజ్యం ఏర్పడుతుంది. మనుషులు అంటారు వికారాలు ఎప్పుడు ఉన్నాయి కదా, అన్ని యుగాల్లో కూడా వికారాలు ఉన్నట్టుగానే చూపించారు. మీరు అర్థం చేయించాలి. అక్కడైతే సత్యత్రేతాయుగాల్లో రావణ రాజ్యమే ఉండదు. ఇంకా వికారాలు ఎక్కడి నుండి వస్తాయి. అక్కడ అంతా యోగ బలాన్నే ఉపయోగిస్తారు. రాజ్యం చేసినా కూడా బాహుబలంతో కాదు, యోగ బలంతోనే చేస్తారు. ఎందుకంటే మొత్తం విశ్వం పైన, తత్వాల పైన, అన్నిటిపైన రాజ్యం ఉంటుంది. అలాగే జన్మనిచ్చిన సంతానం కలిగిన యోగ బలం ద్వారానే. భారతదేశం యొక్క రాజయోగం చాలా ప్రసిద్ధమైనటువంటిది. చాలా మంది దీన్ని నేర్చుకోవాలని అనుకుంటారు. కానీ మీరు నేర్పిస్తేనే కదా మిగతా అందరు కూడా అసత్యమైనటువంటి రాజయోగాన్ని నేర్చుకుంటారు. మాకు తెలుసు రాజయోగం ఎలా చేయాలో అంటారు, కానీ వాళ్ళకి అసలు తెలియదు. ఇది భగవంతుడు మాత్రమే నేర్పించగలుగుతారు, ఇంకెవరు నేర్పించలేరు. ఏ విధంగా మహర్షులు ఎంతో శ్రమ చేస్తారు యోగం నేర్పించాలి అని. కానీ ప్రపంచవాసులకు ఏమైనా అర్థమవుతుందా? హఠయోగిలు రాజయోగాన్ని ఎలా నేర్పించగలుగుతారు? మొత్తం అన్ని వదిలేసి వెళ్ళిపోయి అన్ని సన్యాసం చేసి అన్నిటికీ దూరమైనటువంటి హఠయోగిలు రాజయోగం నేర్పిస్తారా? రాజయోగం అంటే రాజా లాంటి స్థితి, అంటే అన్నిటిలో ఉంటూ కూడా రాజులాగా ఉండేటువంటి స్థితి. దాని గురించి వాళ్ళు చెప్పలేరు అంటున్నారు. చిన్మయానందుని వద్దకి ఎంతో మంది వెళ్తారు. ఒక్కసారి వాళ్ళు అలా చెబితే నిజంగా భారతదేశం యొక్క రాజయోగమును, ప్రాచీన రాజయోగము చిన్మయానందుని వద్దకు ఎంతో మంది వెళ్తారు. ఒక్కసారైనా ఆయన నోటి నుండి నిజంగా భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం బీకేలు తప్ప ఇంకెవరు అర్థం చేయించలేరు అని చెప్తే చాలు, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కానీ అటువంటి నియమమే లేదు. ఇప్పుడే అలాంటి ప్రత్యక్షత ఇంకా జరగదు. అందరూ ఏమైనా అర్థం చేసుకుంటారా? చాలా శ్రమ ఉంది. మహిమ కూడా మీది అంతిమంలో జరుగుతుంది అంటారు. అప్పుడు ఓహో ప్రభు, ఓహో శివ బాబా, మీ లీల అపరం అపారము అని. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు. మీరు తప్పితే తండ్రిని సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్, సుప్రీం సద్గురు అని ఇంకెవ్వరూ అనలేరు. ఇక్కడ ఎంతో మంది ఉన్నారు. నడుస్తూ తిరుగుతూ పిల్లల్ని మాయ హైరాణ పరుస్తూ ఉంటుంది. పూర్తిగా తెలివి తక్కువ వారిగా, అవివేకులుగా అయిపోతూ ఉంటారు. చాలా ఉన్నతమైన గమ్యం ఉంది, యుద్ధ మైదానం ఉంది.
మరి యుద్ధ మైదానంలో మాయ అనేక రకాలుగా వారు చేస్తుంది. ఇందులో మాయ విఘ్నాలు వేస్తూ ఉంటుంది. వాళ్ళేమో వినాశనం కొరకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మీరిక్కడ పంచవికారాల మాయను జయించేందుకు పురుషార్థం చేస్తున్నారు. మీరు విజయం కొరకు, వారు వినాశనం కొరకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. రెండు పనులు కలిసే నడుస్తాయి. అంటే మన పురుషార్థము, బయట సైంటిస్టుల యొక్క పురుషార్థం కూడా, అంటే ఎవరెవరైతే వినాశనం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారో వాళ్ళది కూడా, ఇద్దరిది నడుస్తుంది. ఇప్పుడు సమయం ఉంది. ఇంకా మన రాజ్యం ఏమి ఇంకా స్థాపన జరగలేదు కదా. రాజులు, ప్రజలు అందరూ తయారయ్యేది ఉంది కదా. మీరు అర్థకల్పం కోసం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మోక్షం అయితే ఎవరికి లభించదు. వాళ్ళు భలే అంటారు, ఫలానా వారు మోక్షాన్ని పొందారు అంటే మరణించిన తర్వాత ఎవరికైనా తెలుస్తుందా ఎక్కడికి వెళ్ళారు అనేది? వీళ్ళేమైనా వెళ్ళి చూసారా? ఊరికే అలా గొప్పలు చెప్తూ ఉంటారు. మీకు తెలుసు, శరీరాన్ని విడిచిపెడితే ఆత్మ మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది అని. మోక్షంనైతే పొందదు. ఎలా అయితే నీటి బుడుగా నీటి నుండి వచ్చి నీటిలో కలిసిపోతుందో అలా ఆత్మ మళ్ళీ వెళ్ళి కలిసిపోతుంది అనుకుంటారు. కానీ అది రాంగ్ కదా. అలా ఎలా కలుస్తుంది? ఆ ఎగ్జాంపులే రాంగ్ అని బాబా అంటారు. బాబా చెప్తున్నారు, ఈ శాస్త్రాలు మొదలైనవి భక్తి మార్గం యొక్క సామాగ్రి. నిజంగా ఆత్మేమి పరంధామంలో, బ్రహ్మతత్వంలో లేదా భగవంతుడి నుండి ఇలా అంశలాగా రాలలేదు. మళ్ళీ వెళ్ళి అందులో ఏమీ కలిసిపోదు. అదే రాంగ్ అంటున్నారు. మీరు పిల్లలు ఇప్పుడు సన్ముఖంగా వింటున్నారు. మీరు గరం గరం హల్వా తింటున్నారు. అందరికంటే అధికంగా వేడి హల్వా ఎవరు తింటారు? రోజు వేడి వేడిగా చెయ్యగానే గరం గరం హల్వా ఎవరు తింటారు? ఈ బ్రహ్మ అంటున్నారు. ఎందుకంటే తను పక్కనే కూర్చున్నాడు. వెంటనే వినేస్తాడు మరియు ధారణ చేస్తారు. అందుకే ఉన్నతమైన పదవిని కూడా పొందుతున్నారు. బ్రహ్మ బాబా జ్ఞానం అనేటువంటి హల్వా వెంటనే తీసుకుంటారు, ధారణ చేసేస్తారు. సూక్ష్మవతనంలో, వైకుంఠంలో వీరిదే సాక్షాత్కారం జరుగుతుంది. యహా భీ ఉన్కో హీ దేఖ్తే హే ఇన్ ఆంఖోం సే. ఇక్కడ కూడా వారిని చూస్తారు ఈ కళ్ళతో. బాబా చదివిస్తున్నారు అందరికీ. స్మృతిలో ఉండేటువంటి శ్రమ పిల్లలందరూ చెయ్యాలి. స్మృతిలో ఉండటం మీకోసం ఇంకా డిఫికల్ట్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇతడికి కూడా మనం ఎలా అయితే శ్రమ చేస్తున్నామో బ్రహ్మ బాబా కూడా స్మృతిలో ఉండేటువంటి శ్రమ చెయ్యాల్సిందే. ఇందులో ఎలాంటి కృప విషయం అయితే ఉండదు. బాబా అంటారు, నేను ఇతని శరీరాన్ని లోన్గా తీసుకున్నాను. ఇతనికి లోన్ తీసుకున్నందుకు దాని లెక్కలు వేరు. దానికి నేను ఏదో ఇచ్చేస్తాను ఇతనికి, ఆ లెక్క ఖాతా వేరు. ఇతని పురుషార్థము దానికి సబ్స్టిట్యూట్గా అయితే ఉండదు. అంటే బాబా, నేను నీకు శరీరాన్ని లోన్గా ఇచ్చాను కదా, ఇంకా నా పురుషార్థంలో నాకు నువ్వు ఏదైనా ఇచ్చేసేయంటే కుదరదు అంటారు బాబా. దానికోసం నువ్వు పురుషార్థం చెయ్యాలి. పిల్లలందరూ సమానంగా ఈక్వల్గా పురుషార్థంలో అన్నీ చెయ్యాల్సిందే. శివబాబా ఏదైతే లోన్ రూపంలో శరీరాన్ని తీసుకున్నారో దాని వంతుకు బాబా వేరే రకంగా ఏదైనా ఇస్తారు తప్ప ఈ విషయంలో మాత్రం శివబాబా కూడా సాక్షి అయిపోతారు. అందుకే అంటున్నారు, శ్రమ చెయ్యాల్సిందే. యుద్ధ మైదానంలో ఎవరైతే మహారథులు మంచి బలశాలిగా పెహల్వాన్గా ఉంటారో ఏ విధంగా హనుమంతుని ఉదాహరణ ఇస్తారు. మరి హనుమంతునికి మాయ పరీక్షలు ఏమీ రాలేదా? హనుమంతుడు కూడా మాయ పరీక్షలన్నీ ఎదుర్కొన్నాడు కదా, ఎందుకంటే అతడు మహావీరుడుగా ఉండేవాడు. అలాగే బ్రహ్మాబాబా కూడా అన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సిందే. ఎంత అధికంగా మీరు బలశాలిగా ఉంటారో, పెహల్వాన్గా ఉంటారో అంత ఎక్కువగా మాయ పరీక్షలు వస్తాయి. తుఫాన్లు ఇంకా అధికంగా వస్తూనే ఉంటాయి. పిల్లలు రాస్తారు, బాబా మాకు ఇవి వస్తున్నాయి అని. బాబా అంటారు, ఇదంతా జరిగేదే ఉంది. నేను ముందుగానే చెప్పేస్తున్నాను, ఇదంతా జరిగేదే ఉంది. బాబా రోజు అర్థం చేయిస్తూ ఉంటారు, పిల్లలు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. పిల్లలు రాస్తారు, బాబా మాయ తుఫాన్లను తీసుకొస్తూ ఉంది అని. కొందరు దేహ అభిమానిగా అవుతారు, బాబాకు చెప్పనే చెప్పరు. ఇప్పుడైతే మీరు చాలా తెలివైన వారిగా అవుతున్నారు.
ఆత్మ పవిత్రంగా అవడంతో మీకు శరీరం కూడా పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ ఎంత చమత్కారిగా అయిపోతుంది. మొదట్లో పేదవారి జ్ఞానాన్ని బాగా తీసుకునేవారు. బాబా కూడా పేదల పాలిట పెన్నిదిగా ఉన్నారు. మిగతా వారందరూ ఆలస్యంగా వస్తారు. మీకు అర్థమవుతుంది కదా, ఎప్పటి వరకు సోదరి సోదరులుగా కారో అప్పటి వరకు పరస్పరంలో మేము సోదరులమని కూడా భావించరు. ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానంగా మీరందరూ సోదరీ సోదరులుగా ఉంటారు. బాబా అర్థం చేయిస్తారు. పిల్లలు సోదరీ సోదరులు అని అనుకున్నా కూడా మాయ చాలా రకాలుగా వార్ చేస్తుంది. అందుకని మీరు పరస్పరం మేము సోదరులము అనే భావించండి అంటారు. ఇది అంతిమ సంబంధం. ఆ తర్వాత మీరు పైకి వెళ్ళి మీ సోదరులను కలుసుకుంటారు. మరి సత్యుగంలో కొత్త సంబంధం మొదలవుతుంది. ఇక్కడ ఎలా అయితే మరదలు, చిన్నాన్న, పెదనాన్న, మామయ్య, వదిన ఇట్లాంటి సంబంధాలు ఉన్నాయి కదా, అక్కడ ఇలాంటివి ఉండవు అంటున్నారు. సంబంధాలన్నీ లైట్గా ఉంటాయి, తర్వాత పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడైతే బాబా అంటారు సోదరి సోదరులు కూడా కాదు, మీరు పరస్పరంలో మేమంతా ఆత్మ భాయి బాయి అనుకోండి, నామరూపాలకు కూడా అతీతంగా అవ్వండి. బాబా ఆత్మలకే చదివిస్తూ ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారంటే అందరం సోదరి సోదరులుగా ఉన్నట్లు. శ్రీకృష్ణుడైతే స్వయమే చిన్న బాలుడు. అతడెలా ఇతరులను సోదరులుగా తయారు చేస్తారు? గీతలో అయితే ఈ విషయాలే లేవు. ఇది పూర్తిగా అతీతమైన జ్ఞానం. డ్రామాలో అన్నీ ఇమిడి ఉన్నాయి. ఒక సెకండ్ గడిచిపోయినటువంటి పాత్ర ఇంకొక సెకండ్తో కలవదు. ఎన్ని మాసాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు గడిచాయి. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ సేమ్ అన్నీ రిపీట్ అవుతాయి. కొంచెం బుద్ధి తక్కువగా ఉంటే, అంటే తక్కువ బుద్ధి కలిగినటువంటి వారు అంత ధారణ చెయ్యలేరు. అందుకే బాబా అంటారు ఇదైతే చాలా సహజం. స్వయాన్ని ఆత్మగా భావించండి. అనంతమైన తండ్రిని జ్ఞాపకం చేయండి. పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా జరిగేది ఉంది. బాబా అంటారు నేను వచ్చేదే సంగమ యుగంలో. మీరే దేవీ దేవతలుగా ఉండేవారు. మీకు తెలుసు వీరి రాజ్యం ఒకప్పుడు ఉండేది. అప్పుడు ఇంకొక ధర్మం అనేది లేదు ప్రపంచంలో. ఇప్పుడైతే ఈ లక్ష్మీనారాయణల రాజ్యం లేదు. अच्छा, मीठे मीठे सिकिलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारण కోసం मुख्य सारमु। अब पिछाड़ी का समय है, वापस घर चलना है, इसीलिए अपनी बुद्धि नाम रूप से निकाल देनी है। ఇప్పుడు అంతిమ సమయం ఇది, తిరిగి ఇంటికి వెళ్ళాలి. కాబట్టి మీ బుద్ధిని నామ రూపాల నుండి తొలగించండి. మేము ఆత్మలం, సోదరులం. ఇదే అభ్యాసం చేయాలి. దేహ అభిమానంలోకి రాకూడదు. సెకండ్ పాయింట్, ప్రతి ఒక్కరి స్థితి మరియు యోగంలో రాత్రి పగలుకున్న తేడా ఉంటుంది. కాబట్టి వేరువేరుగా కూర్చోవాలి. అంగాలు తగలకుండా కూర్చోవాలి. పుణ్యాత్మగా అవ్వటానికి స్మృతిలో శ్రమ చేయాలి. బాబా ఫస్ట్ పాయింట్లో ఏం గుర్తు చేయిస్తున్నారు? రోజంతటి కోసం హోంవర్క్ ఇస్తున్నారు. నామరూపాల నుండి బయటపడండి. ఆత్మ భాయి బాయి ఎవరిని చూసినా నా సోదరాత్మ, సోదరాత్మ, సోదరి అని కూడా అనుకోవద్దు. సోదర, అందరం సోదరులమే. నేనాత్మను, వారు. ఎవరైనా సరే, ఎవరిని చూసినా అసలు జెండర్ గుర్తు రాకూడదు. ఇంకా సోదరులమనే భావించాలి. ఇది అభ్యాసం చేయాలి. దేహాభిమానంలోకి రావద్దు. సెకండ్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? యోగం చేసే సమయంలో పక్కపక్కన కూర్చున్నా కూడా ఒకరికొకరు తగలకుండా కూర్చోండి. ఎవరి స్థితి వారిది.
మరి మీరు పుణ్యాత్మలుగా అవ్వాలి అనుకుంటే బాబాను జ్ఞాపకం చేసే శ్రమ చెయ్యాలి. वरदान, बाप के प्यार में अपनी मूल कमजोरी कुर्बान करने वाले ज्ञानी तू आत्मा भव. తండ్రి ప్రేమలో తన ముఖ్యమైన బలహీనతను అర్పణం చేసేటువంటి జ్ఞాని ఆత్మా భవ. తండ్రి ప్రేమలో తన లోపల ఉన్నటువంటి ముఖ్యమైన బలహీనతను బలిహారం చేసేటువంటి జ్ఞాని ఆత్మా భవ. వివరణ, బాబా చూస్తారు ఇప్పటి వరకు పంచ వికారాల యొక్క వ్యర్థ సంకల్పాలు మెజారిటీ పిల్లల్లో నడుస్తూ ఉన్నాయి. జ్ఞాని ఆత్మలలో కూడా అప్పుడప్పుడు తన గుణము లేక విశేషత యొక్క అహంకారం వచ్చేస్తుంది, అభిమానం వచ్చేస్తుంది. ప్రతి ఒక్కరూ తన మూల బలహీనత లేదా మూల సంస్కారాన్ని తెలుసుకున్నారు. ఇది నా వీక్నెస్ లేదా ఇది నా లోపల ఉన్నటువంటి పెద్ద అవగుణం అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ బలహీనతను బాబా ప్రేమలో బలిహారం చేసేయాలి. ఇదే ప్రేమకు ప్రమాణం. బాబా మీద నాకు చాలా ప్రేమ ఉంది, బాబా అంటే నాకు చాలా ఇష్టం అంటారు. మరి ఇష్టం ఉంటే బాబా ప్రేమలో మీ లోపల ఉన్నటువంటి ముఖ్యమైన బలహీనతను బలిహారం చెయ్యండి అంటున్నారు. స్నేహి లేక జ్ఞాని ఆత్మలు బాబా యొక్క ప్రేమలో వ్యర్థ సంకల్పాలను కూడా బలిహారం చేసేస్తారు. స్లోగన్, स्वमान की सीट पर स्थित रह, सर्व को सम्मान देने वाले माननीय आत्मा बनो. స్వమానమనే సీటు పైన స్థితులై సర్వులకు గౌరవాన్ని ఇచ్చేటువంటి గౌరవనీయులైన ఆత్మగా గండి. స్వమానం అనే సీట్ పైన సెట్ అయి అందరికీ గౌరవాన్ని ఇచ్చేటువంటి గౌరవనీయులైన ఆత్మలుగా కండి. ఈరోజు స్వమానము, నేను జ్ఞాని ఆత్మను. జ్ఞాని ఆత్మలుగా ఏం చేయాలి? మనం మన లోపల ఉన్న ముఖ్యమైన బలహీనతను బాబాకు స్వాహ అర్పణం చేసేసేయాలి. కంప్లీట్గా బాబా దాన్ని సమాప్తం చేసేస్తారు. ఓం శాంతి.